పాదాల వాపుల సమస్యను తగ్గించడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మొత్తం ఒక 4 మూలికలు కావాలి. మామూలుగా ఆయుర్వేదం ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ మూలికలు అవి కూడా ఈ పాటికి అలవాటైపోయి ఉంటాయి. అందులో మనం మొట్టమొదట తీసుకోబోయేటువంటిది ఏంటంటే గోక్షుర. గోక్షుర అని సంస్కృతంలో అంటాం. తెలుగులో చెప్పేటప్పుడు దీన్ని పల్లేరు అంటాం. ఈ పల్లేరు కాయలని మనం ఇందులో ఔషధంగా వాడుకుంటున్నాం అనమాట. ఈ పల్లేరు కాయలకి ఏంటంటే దీంట్లో కొంచెం పొటాషియం శాతం అది కూడా ఎక్కువగా ఉంటుంది. పల్లేరులో ఉండేటువంటి గుణం ఏంటంటే శరీరంలో అధికంగా ఉండేటువంటి నీటిని బయటకు పంపించేసే గుణం. అంటే మూత్రం ద్వారా బయటకు పంపించి వాపులు తగ్గించడానికి బాగా సహాయపడేటువంటి గుణం పల్లేరులో ఉందన్నమాట. ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఇంకా మిగతా మూలికలు దొరకకపోతే కేవలం పల్లేరు కాయలను కూడా ఒకటి కషాయంలాగా చేసేసుకుని కూడా ఔషధంగా వాడుకోవచ్చు. అంత బాగా పనిచేసేటువంటి మూలిక ఈ పల్లేరు కాయలు. ఈ పల్లేరు కాయలని ఎండిపోయినటువంటి పల్లేరు కాయలని చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. నేను మీకు ఔషధం తయారు చూపించడం కోసం సుమారుగా వేసి చూపిస్తూ ఉంటాను. మీరు మాత్రం పద్ధతిగా కరెక్ట్‌గా ఏది ఎంత వేసుకోవాలో రాసుకొని దాని ప్రకారం చేసుకోండి. ఇప్పుడు అంటే మనం పల్లేరుకాయలు తీసుకున్నాం కదా! తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే పునర్నవ. ఈ పునర్నవాన్ని గలిజేరు అంటారు తెలుగులో చెప్పేటప్పుడు. ఇదేంటంటే ఇది పునర్నవ కూడా మూలిక మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు. ఆకులు, కాండం, వేర్లు మొత్తంగా మొక్క అంతటిని కూడా తీసేసుకొని వాడుకోవచ్చు. లేదా ఒట్టిగా దాని కాండమో, వేర్లు దొరికినట్టయితే వాటినైనా కూడా వాడుకోవచ్చనమాట. దాన్ని నీడలో ఎండబెట్టేసి, ఎండబెట్టినటువంటి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ పునర్నవకు కూడా అంటే మూత్రం ద్వారా మన శరీరంలో అధికంగా ఉండేటువంటి నీటిని బయటకు పంపించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఎక్కడ వాపులు ఉన్నప్పుడు కూడా ఈ పునర్నవాన్ని వాడినట్టయితే ఆ వాపులు తగ్గడానికంటే ఆ వాపులో ఉండేటువంటి నీరు బయటకు పోయేలా చేసేటువంటి గుణం పునర్నవలో బాగుంటుంది. పునర్నవ చూర్ణాన్ని కూడా గోక్షుర చూర్ణం లాగానే అంటే పల్లేరు కాయల చూర్ణం లాగానే 50 గ్రాములే తీసుకోవాలి. తర్వాత మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే గుడూచి. గుడూచి అంటే తెలుగులో తిప్పతీగ అంటాం. ఈ గుడూచి ఏంటంటే ఒకటి రోగనిరోధక వ్యవస్థ మీద చాలా చక్కటి పనిచేస్తూ ఉంటుంది. అలాగే శరీరంలో అధికంగా ఉండేటువంటి నీరు బయటకు పంపించేయడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది అన్నమాట. ఇందులో ఉండేటువంటి చేదు గుణం ఆరోగ్య రక్షణ చేస్తూ శరీరంలో ఉండేటువంటి నీటిని బయటకు పంపించేస్తుంది. తిప్పతీగ కూడా పున్ననవలాగానే మొత్తం మూలిక మొత్తాన్ని మొత్తం తీగ, కాండము, ఆకులు, వేర్లు అన్నింటినీ కూడా మనం ఔషధంగా వాడుకోవచ్చు. ఈ తీగను కూడా నీడలో ఎండబెట్టేసి ఎండిపోయిన తర్వాత దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. తిప్పతీగ చూర్ణం కూడా 50 గ్రాములు వేసుకోవాలి. ఇందులో మొత్తం 4 మూలికలు ఉంటాయని చెప్పాను కదా! 3 అయిపోయాయి. 4వది ఆఖరిది ఏంటంటే చిత్రమూలం. చిత్రమూలమే చిత్రకం అని కూడా అంటూ ఉంటాం. ఈ చిత్రకం ఏంటంటే ఇది అంటే వాపులు తగ్గించడానికి ఒకటి సహాయపడడం. ఇంకొకటి తీసుకున్నటువంటి ఔషధం బాగా జీర్ణమై శరీరంలో బాగా పనిచేసేలా చేసేటువంటి గుణం కూడా చిత్రమూలంలో ఉంటుంది. అంటే నీటిని బయటకు పంపించేస్తుంది. ఈ మనం చేసినటువంటి మందులో ఉండేటువంటి గుణాలన్నీ శరీరంలో వంట పట్టడానికి కూడా చిత్రమూలం సహకరిస్తుందన్నమాట. చిత్రమూలాన్ని కూడా ఎండబెట్టినటువంటి చిత్రమూలాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అయితే ఏంటంటే ఇందాక మిగతా 3 కూడా మనం 50 గ్రాములు తీసుకున్నాం. చిత్రమూలం కొంచెం తక్కువగా 30 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఈ 4 మూలికల చూర్ణాలని బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక గాజు సీసాలో పోసుకొని గట్టిగా మూత పెట్టి ఉంచుకోవాలి. అంటే దానిలో ఒక తేమ కానీ లేకపోతే గాలి కానీ వెళ్లకుండా టైట్‌గా పెట్టి ఉంచుకోవాలి. ఈ ఔషధాన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే దాదాపుగా 2 చెంచాల చూర్ణాన్ని తీసుకుని కషాయంలాగా కాచుకోవాలి. చూర్ణాన్ని తీసుకుని అందులో సుమారుగా ఒక గ్లాసు నీళ్లు పోయండి. ఈ
కషాయం అంటే ఈ చూర్ణము నీళ్లు కలిపేసి పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. దాదాపుగా సగం నీరు ఎగిరిపోయేంత వరకు దాన్ని మరిగించి తర్వాత వడపోసి తీసుకోవాలి. సుమారుగా 30-40 మిల్లీలీటర్ల పరిమాణంలో కషాయాన్ని తీసుకుని, ఆ కషాయం కొంచెం వేడిగా ఉండగానే అందులో కొద్దిగా బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ బెల్లాన్ని కలిపేసి కరిగిపోగానే అది వెచ్చవెచ్చగా ఉండగానే తాగాలి. కషాయం ఎప్పుడు కూడా వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఏ పూటకు ఆ పూట కషాయం కాచుకోవాలి. ఒకసారి కాచేసి పెట్టేసుకుని దాన్నే మళ్ళీ మళ్ళీ వెచ్చపెట్టుకుంటూ తాగకూడదు. ఎప్పటికప్పుడు కషాయాన్ని ఫ్రెష్‌గా చేసుకొని అది వెచ్చగా ఉండగానే 30-40 మిల్లీలీటర్ల పరిమాణంలో కషాయాన్ని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే పాదాల వాపులు తగ్గించుకోవడానికి మనం చేసినటువంటి ఈ మూలికల కషాయం చాలా బాగా సహాయపడుతుంది.